ఇది ఎందుకు చెప్పారు, ఏది ఎందుకు చెప్పారు అనే దాన్ని తెలుసుకునే బుద్ధిశక్తి ఉన్నప్పుడు గురువుని ఎందుకు ఆశ్రయించాలి అని ఒక ప్రశ్న వస్తుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎంత సామర్థ్యం ఉన్నా కూడా కొంతవరకు మాత్రమే మన బుద్ధితో మనం తెలుసుకోగలుగుతాం. ఇంకా మన బుద్ధితో ఊహించలేనటువంటి విషయాలు శాస్త్రముల్లో ఉండనే ఉంటాయి. ఆ విషయాల్ని గురుముఖతనే మనం తెలుసుకోవాలి. అలాగే ఆ గురువు తన గురువు నుంచి తెలుసుకొని ఉండాలి. ఆ గురువు తన గురువు నుంచి, తన గురువు నుంచి, తన గురువు నుంచి, ఇలా ఎక్కడికి వెళ్తుంది? ఆ గురువు ఆయన యొక్క గురువు, ఆయన యొక్క గురువుని ఇలా ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది? ఈశ్వరుడి దగ్గర ఆగుతుంది. ఈశ్వరుడికి మళ్ళీ ఇంకో గురువు లేరు కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళదు. కాబట్టి ఈ వైదిక విద్య అనేది ఏదైతే ఉందో, లౌకికమైన విద్యల విషయం వేరు, కానీ వైదికమైనటువంటి విద్య అనేది ఏదైతే ఉందో దీంట్లో గురుముఖత మనం ఉపదేశం పొందడం అనేది చాలా అవసరం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఎంత సామర్థ్యం ఉన్నా కూడా కొన్ని విషయాలు ఇంకా సూక్ష్మమైనటువంటి శాస్త్రముల్లో ఉండనే ఉంటాయి. ఆ విషయాల్ని మనం గురుముఖతనే తెలుసుకోవాలి. ఎందుకంటే గ్రంథాల్లో కూడా అన్ని విషయాల్ని చెప్పరు, ముఖ్యమైనటువంటి విషయాల్ని మాత్రం చెప్తారు. కానీ ఆ విషయాన్ని అక్కడ ఎందుకు చెప్పారు, దాని మూలం ఏమిటి అనే దాన్ని అనేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది గ్రంథముల ద్వారా రాదు, ఉపదేశముల మూలకంగానే ఆ జ్ఞానం అనేది రావాలి. ఆ ఉపదేశం అనేది మనకి లభించాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి గ్రంథాల్లో చెప్పబడేటటువంటి విషయాలు కొన్ని, ఎందుకంటే అన్ని విషయాల్ని గ్రంథాల్లో చెప్పలేరు. అలా చెబుతూ పోతే గ్రంథం అనేది చాలా పెద్దదైపోతుంది. కాబట్టి అన్ని విషయాల్ని చెప్పరు, ముఖ్యమైనటువంటి విషయాల్ని చెప్తారు. ఆ విషయాలకి మూలంగా కొన్ని విషయాల్ని ఉపదేశ పరంపరలో వస్తాయి, కొన్ని విషయాలు గ్రంథ పరంపరలో వస్తాయి, కొన్ని విషయాలు ఉపదేశ పరంపరలో వస్తాయి. కాబట్టి ఎక్కడ ఏ విషయం అనేది దాని వెనక ఉన్నది అనే దాన్ని మనం నిర్ణయించలేము. కాబట్టి అది గురుముఖత అధ్యయనం చేసినప్పుడు మాత్రమే గురువు దాన్ని చెప్పగలుగుతాడు, గురుముఖత మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి గురుముఖత అధ్యయనం అనేది చాలా అవసరం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏదో ఇంటర్నెట్లో అక్కడంతా ఏదో పుస్తకాలు అవన్నీ ఉన్నాయి, గోప్యంగా ఉండవలసిన విషయాల్ని కూడా అక్కడ చెప్తున్నారు అని అంటున్నారు. కానీ అవి కూడా వాళ్ళు సరిగ్గా చెప్తున్నారా లేదా ఏమిటి అనే దాన్ని తెలుసుకునే మనం ఆ విషయాల్ని తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఏదో పుస్తక రూపంలో ఉన్నదాన్ని ఇప్పుడు అందరూ చూసేట్టుగా ఏదో ఇంటర్నెట్లో పెట్టారు, అందరూ చూస్తున్నారు. అందరూ చూసినా కూడా అక్కడ ఏదో విషయం ఉంది సరే, ఆ పుస్తకంలో ఉన్న విషయం ఉంది సరే, కానీ ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే మళ్ళీ గురుముఖత సాంప్రదాయికమైనటువంటి గురుముఖం నుంచే మళ్ళీ మనం తెలుసుకోవాలి. అది నాకు అవసరం లేదు, నేను ఇక్కడ ఏదో ఉంది కదా దాన్ని చూసే ఏదో సాధన చేసేస్తాను అంటే మాత్రం అది అయ్యే పని కాదు. కాబట్టి ప్రతి విషయంలో ఇది ఒట్టి శాస్త్రముల యొక్క విషయంలో మాత్రమే కాదు, లౌకికమైనటువంటి విషయాల్లో కూడా అంతే.